ఈ సెక్షువల్ క్రైమ్స్ చేసే వాళ్ళలో, అమ్మాయిలకి వ్యతిరేకంగా సెక్షువల్ క్రైమ్స్ చేసే వాళ్ళలో మెజారిటీ కేసెస్‌లో వాళ్ళకి తెలిసిన వాళ్ళే ఉంటారు. అర్థమైతుందా? ఈ క్రైమ్స్ చేసే వాళ్ళు స్ట్రేంజర్స్ కాదు మోస్ట్ కేసెస్‌లో. వాళ్ళ లైఫ్‌లో ఉన్న పీపులే చేస్తారు. దీంట్లో ఇంక్లూడింగ్ ఎవరు? అయ్యలు, ఫాదర్స్, బ్రదర్స్, హస్బెండ్స్, ఫ్రెండ్స్, రిలేటివ్స్, బాబాయిలు, మామలు, కజిన్స్ వీళ్ళే ఎవరినైతే నువ్వు లైఫ్ మొత్తం చూస్తా వచ్చినావో, ఎవరైతే నీకు ఒక సేఫ్ ఎన్వైరన్మెంట్ ప్రొవైడ్ చేయాలో, ఎవరినైతే నువ్వు బ్లైండ్ గా ట్రస్ట్ చేస్తూ వస్తున్నావు చిన్నప్పటి నుండి, వాళ్ళే నిన్ను అటాక్ చేసినప్పుడు నీ మానసిక పరిస్థితి అనేది ఎట్లుంటది? అండ్ వీటిలో చాలా సందర్భాల్లో ఈ విషయాలని అమ్మాయిలు చిన్న ఉన్నప్పుడు జరుగుతాయి. వాళ్ళకి ఇంకా అసలు తెలియని కూడా తెలియదు వాళ్ళతో ఏం జరుగుతుంది. హౌ డు యూ ఎక్స్పెక్ట్ పీపుల్ టు డీల్ విత్ ఆల్ దీస్ థింగ్స్? నువ్వు ఒక సేఫ్టీ ప్రొవైడ్ చేయడంలో ఫెయిల్ అయినావు, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, వాళ్ళతో ఇది జరిగింది అని వాళ్ళకి చెప్పుకునే ఎన్వైరన్మెంట్ ప్రొవైడ్ చేయడంలో కూడా ఫెయిల్ అయింది. సో లైఫ్ మొత్తం వాళ్ళని ట్రామాకి గురి చేసి, ఆ తర్వాత ఆ ట్రామాని ప్రాసెస్ చేసుకోనియకుండా ఒక సర్వైవల్ ఇన్స్టింక్ట్ లో పెట్టేసి, లాస్ట్ కి వచ్చి ఈ రోజు నువ్వు అట్లా బిహేవ్ చేయలేదు, ఇట్లా బిహేవ్ చేయలేదు అని చెప్పేసి వాళ్ళనే బ్లేమ్ చేస్తున్నావు. అర్థమవుతుంది ఏం జరుగుతుంది ఇక్కడ? అయ్యలని, అన్నలని, మొగుళ్ళని సోషల్ మీడియాలో బ్లాక్ చేయాలా? మళ్ళీ ఇవన్నీ ఫ్రింజ్ కేసులు కాదు, మీరు గుర్తుపెట్టుకోండి, ఫ్రింజ్ కేసులు కాదు. మెజారిటీ అసాల్ట్లు అనేవి ఆడవాళ్ళ లైఫ్ లో ఉన్న మగాళ్ళే చేస్తారు. ఇది డేటా అండ్ ఇది యూనివర్సల్లీ వాస్తవం. ప్రపంచంలో ఉన్న ప్రతి దేశంలో ఇదే వాస్తవం. సో ఆడవాళ్ళు బయట తిరిగితే వాళ్ళకి సేఫ్టీ లేదు అని చెప్పేసి, ఇండ్లలో ఉండాలి అని చెప్పేసి ఏదైతే ఒక ఫ్రివలస్, ఒక ఫాల్స్ ఆర్గ్యుమెంట్ అనేది నడుస్తుందో, అది బోగస్ ఆర్గ్యుమెంట్ అని చెప్పేసి డేటానే పదే సార్లు ప్రూవ్ చేస్తూ ఉంటారు. ఇండ్లలోనే అటాకర్స్ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో అమ్మాయిలు ఎక్కడికి పోవాలి, ఎవరికి చెప్పుకోవాలి? సో మెజారిటీ క్రైమ్స్ చెయ్యని మగాళ్ళందరూ ఎక్కడ? వేర్ ఆర్ ఆల్ ద గుడ్ మెన్. మెజారిటీ మెన్ ఈ క్రైమ్స్ చేస్తలేరు అని మనం గర్వంగా చెప్పుకుంటున్నాం కదా. అలాంటప్పుడు మరి ఈ అన్యాయాలు జరుగుతున్నప్పుడు గుడ్ మెన్ అందరూ ఏం చేస్తున్నారు, ఏం బీక్తున్నారు? ఈ ప్రశ్న అడగాల్సిన నైతిక బాధ్యత అవుతుంది కదా మగాళ్ళందరికీ, ఆల్ గుడ్ మెన్ కి.